మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఈ సంవత్సరం వివిధ రాసులకు ఏ విధంగా ఉంది, అలాగే కాలం ఏ విధంగా ఉందో మనం ప్రఖ్యాత వాస్తు మరియు జ్యోతిష్య పండితులు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బసాపూర్ గ్రామానికి చెందిన శ్రీ పెందోట ప్రభాకరాచార్యులు వారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, మానవుని యొక్క మంచి చెడులు తెలుసుకోవడం ప్రపంచమంతా కూడా నవగ్రహాల మీదే ఆధారపడి ఉంది. మరియు మానవుని యొక్క గ్రహచారాలు మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయని ఆలోచిస్తే పంచాంగం మీదనే ఆధారపడి ఉంది. అంతకంటే ముందుగా మానవులో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాసుల వారికి అని ముందుగా తెలుసుకుందాం. ఆ తర్వాత గ్రహచార ఫలితాలకు వెళదాం. మేషరాశి వారికి 2 వాళ్ళ ఆదాయం 14 వాళ్ళ ఖర్చు. వృషభ రాశికి 11 వాళ్ళ ఆదాయం 5 వాళ్ళ వ్యయం. మిథున రాశికి 14 వాళ్ళ ఆదాయం 2 వాళ్ళ వ్యయం. కర్కాటక రాశి వారికి 8 వాళ్ళ ఆదాయం 2 వాళ్ళ వ్యయం. సింహరాశి వారికి 11 వాళ్ళ ఆదాయము 11 వాళ్ళ సంపాదన అక్కడికి సమానం ఉంటుంది. కన్యా రాశి వారికి 14 వాళ్ళ సంపాదన 2 వాళ్ళ ఖర్చు. తులారాశి వారికి 11 వాళ్ళ ఆదాయము 5 వాళ్ళ వ్యయం. వృశ్చిక రాశి వారికి 2 వాళ్ళ ఆదాయము 14 వాళ్ళ వ్యయం. ధనురాశి వారికి 5 వాళ్ళ ఆదాయము 5 వాళ్ళ వ్యయం ఉంటుంది. మకర రాశి వారికి 8 వాళ్ళ ఆదాయము 14 వాళ్ళ వ్యయం. కుంభరాశికి 8 వాళ్ళ సంపాదన ఆదాయం ఉంటుంది, 14 వాళ్ళ వ్యయం ఉంటుంది. ఇక మీనరాశికి లాస్ట్ చివరిది 5 వాళ్ళ ఆదాయము 5 వాళ్ళ ఖర్చు ఉంటుంది. ఇకపోతే రాజ్యభూజిత అవమానాలు కూడా ఏ విధంగా అంటే, మేషరాశి వారికి 5 వాళ్ళ మంది మంచి వాళ్ళు అంటే 7 వాళ్ళ మంది చెడ్డవాళ్ళు అంటారు. అంటే మిగతా 2 కూడా చెడ్డవారు అంటారు. చెడ్డవారంత మొత్తం లోపల మంచిదే, అనుకూలంగానే ఉంటుంది. వృషభ రాశి వారికి 1 పాలు రాజభూజిత 3 వాళ్ళు మంది అవమానం ఉంటుంది. మిథున రాశి వారికి 4 వాళ్ళ మంది రాజభూజిత 3 వాళ్ళు అవమానం ఉంటుంది. కర్కాటక రాశి వారికి 7 వాళ్ళ మంది మంచి వాళ్ళంటే 3 వాళ్ళ మంది చెడ్డవాళ్ళు అంటారు. ఇకపోతే సింహరాశికి 3 వాళ్ళ మంది మంచి వాళ్ళంటే 6 వాళ్ళ మంది చెడ్డవాళ్ళు అంటారు. కన్యా రాశి వారికి 6 వాళ్ళ రాజభూజిత 6 వాళ్ళ అవమానం కూడా ఉంటుంది. తులారాశికి 2 వాళ్ళ ఆదాయం 2 వాళ్ళ రాజభూజిత 2 వాళ్ళ అవమానం అంటే సమానం. తులారాశి అంటే సమానంగా ఉంటుంది కాబట్టి దీనికి సమానంగా ఉంది తులారాశికి. ఇక వృశ్చిక రాశికి 5 వాళ్ళ రాజభూజిత 2 వాళ్ళ వ్యయం. ధనురాశి వారికి 1 పాలు రాజభూజిత 5 వాళ్ళ అవమానం ఉంటుంది. మకర రాశి వారికి 4 వాళ్ళ రాజభూజిత 5 వాళ్ళ అవమానం ఉంటుంది. కుంభరాశి వారికి 7 వాళ్ళ రాజభూజిత 5 వాళ్ళ అవమానం ఉంటుంది. మీనరాశి వారికి 3 వాళ్ళ రాజభూజిత 1 పాల అవమానం ఉంటుంది. ఈ విధంగా రాజభూజిత అవమానాలు ఉంటుంది. ఇకపోతే అశ్విని నక్షత్రానికి మధ్యన పూజపడ్డది. ఆదిశూన్య మహావతి మధ్యశూన్య రుణాధికం అంటే అశ్విని నక్షత్రానికి సంవత్సరం కొంత రుణబాధలు ఏర్పడే అవకాశం ఉంది. భరణి నక్షత్రానికి బాగానే ఉంది, పూజలేం పడలేదు. కృత్తిక నక్షత్రానికి పూజ పడలేదు. రోహిణి నక్షత్రానికి కూడా మధ్యన పూజ పడ్డది కాబట్టి మధ్య పూజలు కాబట్టి రుణాధికం మధ్యం సున్న వారికి రుణాధికం ఉంటుంది. ఆర్యశూన్య మహావ్యాధి మధ్యశూన్య రుణాధికం. అంత్యశూన్య బలం స్వల్పం అంటే లాస్ట్ 0 వస్తే ఫలితం స్వల్పం ఉంటుంది. మృగశిర నక్షత్రానికి పూజలు లేవు, బాగానే ఉంది సంవత్సరం. ఆరుద్ర నక్షత్రానికి కూడా బాగానే ఉంది. పౌర్వశ నక్షత్రానికి మధ్య సున్నబడ్డది కాబట్టి కొంత రుణం చేయవలసి వస్తుంది. పుష్యమి నక్షత్రానికి ప్రథమం పూజ పడ్డది కాబట్టి మహావ్యాధి కొద్ది శరీరం అనారోగ్య బాధలు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అశ్లేష నక్షత్రానికి అంత్యశూన్యం అంటే ఫలం స్వల్పం, కొంత ఫలితం లాస్ట్ చివరకు కొంత ఫలితం శూన్యం ఉంటుంది. మగ నక్షత్రానికి మధ్యన పూజ పడ్డది కాబట్టి మధ్యన పూజ కొంత రుణ బాధలు ఉంటుంది. పుబ్బ నక్షత్రానికి పూజలేమి లేవు, శుభప్రదం ఉంటుంది. ఉత్తర నక్షత్రానికి కూడా పూజలేమి లేవు. అష్టమి నక్షత్రానికి మధ్య పూజ పడ్డది కాబట్టి కొంత రుణాధికం ఉంటుంది. చిత్తా నక్షత్రానికి లాస్ట్ చివరికి పూజ పడ్డది కాబట్టి కొద్దిగా ఫలితం స్వల్పం ఉంటుంది. స్వాతి నక్షత్రానికి పూజలేం పడలేదు. విశాఖ నక్షత్రానికి సంవత్సరం 2 పూజలు, ప్రథమము పూజ పడ్డది, తర్వాత మధ్యన పూజ పడ్డది కాబట్టి 4 నెలలు కొంత కష్టదాయకంగా ఉంటుంది. అనురాధ నక్షత్రానికి పూజలు లేవు. జ్యేష్ఠ నక్షత్రానికి కూడా పూజలు లేవు. మూలా నక్షత్రానికి
మధ్యన పూజ తర్వాత చివరి పూజ పడ్డది కాబట్టి 4 నెలలు, చివరి 4 నెలలు 8 నెలలు కొంత కష్టదాయకంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రానికి శుభప్రదం ఉంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రానికి శుభప్రదం ఉంటుంది, శ్రవణ నక్షత్రానికి మధ్య పూజ పడ్డాయి కాబట్టి కొంత రుణాధికంగా ఉంటుంది. అంటే ఏదైనా శుభకార్యాలలో ఏదైనా చేయడం వల్లనే రుణం అవుతుంది. ధనిష్ట నక్షత్రానికి పూజలు లేవు. శతభిష నక్షత్రానికి కూడా ప్రథమము పూజ పడ్డది, లాస్ట్ చివరి పూజ ఉంది కాబట్టి ప్రథమ 4 నెలలు కొంత చీకాకు టెన్షన్ ఉంటుంది. తర్వాత 4 నెలలు, చివరి 4 నెలలు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రానికి మధ్య పూజ పడ్డది కాబట్టి కొంత రుణం ఉంటుంది, రుణబాధలు ఉంటుంది. ఉత్తరభాద్ర నక్షత్రానికి పూజలు ఏమి లేవు. రేవతి నక్షత్రానికి పూజలు లేవు. చాలా శుభదాయకం. ఈ సంవత్సరం పోతే మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు 15/5/2025 వరదాకా గురుబలం ఉంటుంది, చాలా శుభదాయకము. మరియు శనిబలం కూడా జూలై దాకా శనిబలం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి చాలా శుభప్రదం ఉంటుంది. ఏదైనా స్థిరాస్తులు సంపాదిస్తారు. కీర్తి ధర్మకార్యం చేయడం, సర్వ విషయమందు శుభ ఫలితం లభిస్తుంది. మరియు వాహనములు కొనుగోలు చేయుట, ఏదైనా భూములు కూడా కొనుగోలు చేయుట మేషరాశి వారికి ఈ సంవత్సరం జూలై దాకా చాలా మంచి జరుగుతుంది. ఆ తర్వాత మే నుండి గురుబలం వెళ్ళిపోతుంది. మరియు ఆ తర్వాత జూలై నుండి 7.5 ప్రారంభమవుతుంది. అంటే 7.5 శని మేషరాశి ప్రారంభమవుతుంది. కాబట్టి మేషరాశి వారు జూలై నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. వీరు జూలై నుండి కొన్ని చీకాకులు, టెన్షన్లు, దగ్గర బంధువులతో విరోధాలు, ద్రవ్య నష్టం, ఆకస్మిక ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరియు రాహు సంచారం మీనరాశిలో ద్వాదశస్థానంలో అశుభుడు. ఆ తర్వాత కేతు సంచారం కూడా 33/2020 నుండి 16/5/2020 వరకు కన్యారాశిలో షష్టమ స్థానంలో శుభుడవడం వల్ల కేతు యొక్క ఫలితం, కేతు యొక్క భుజబలం కాబట్టి కేతు యొక్క ఫలితం వల్ల కొంత శుభాన్ని, మిశ్రమ ఫలితాన్ని అనుభవిస్తారు మేషరాశి వారు. ఈ మేషరాశి వారు లక్ష్మీదేవిని పూజించడం మరియు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల, నవగ్రహ ఆరాధన వల్ల కొన్ని దోషాలు తొలగిపోతాయి. మరియు శనేశ్వరుని అష్టమ 7.5 యొక్క ప్రభావం వల్ల శనికి తైలాభిషేకం, నవగ్రహాల యొక్క శని యొక్క దానాలు, తిలదానము మరియు తిలదానాలు, ఏదన్నా నల్లబడ్డ వస్త్రదానం చేస్తే చాలా శని దోషాలు తొలగిపోతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితమే ఉంటుంది. ఇకపోతే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 15/5/2025 నుండి 25 వరకు దాకా కొద్దిగా గురుబలం తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత చీకాకు, టెన్షన్ ఇంతవరకు అనుభవించారు. దగ్గర బంధువుల విరోధాలు, చిక్కులు, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు అనుభవించారు. అటువంటి బాధలు తొలగిపోయి మే 15 నుండి గురుబలం ఉండడం వల్ల ఈ సంవత్సరము మంచి శుభదాయకంగా ఏదైనా వాహనాలు కొనడం, భూములు కొనడం, స్థిరాస్తులు డెవలప్ వృద్ధి చెందడం, వివాహం కాని వారికి వివాహాలు కూడా జరగడం మంచి శుభప్రదంగా జరుగుతుంది. మరియు ఇంతవరకు దాకా అష్టమాశని, వృషభ రాశికి అష్టమాశని జరిగింది. ఇంతవరకు దాకా అష్టమాశని కూడా ఈ సంవత్సరం జూలై నుండి వెళ్ళిపోతుంది. అష్టమాశని వెళ్ళిపోయి శనిబలం 2.5 సంవత్సరాల పాటు చాలా శుభదాయకంగా ఉంటుంది. ఈ శనేశ్వరుని మంచి శుభస్థానం ఉండడం వల్ల భూములు కొనుగోలు చేయడం, ఏదైనా వాహనాలు కొనుగోలు చేయడం, స్థిరాస్తులు వృద్ధి చెందడం, మంచి అభివృద్ధి పథకంలో నడవడం జరుగుతుంది. మరియు బంధువులు, సన్నిహితులతో, మిత్రులతో సుఖశాంతి కూడా అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి 2.5 సంవత్సరం దాకా శని బలం ఉంటుంది. కాబట్టి 2.5 సంవత్సరం దాకా చాలా శుభదాయకంగా ఉంటుంది. మరియు ప్రస్తుతం గురుబలం బాగులేదు కాబట్టి ఈ మే 15 వరకు దాకా ఈశ్వరుని ప్రార్థించడం వల్ల, ఈశ్వరారాధన, అభిషేకం చేయడం వల్ల కొంత నివారణ తగ్గుతుంది. మరియు 7.5 అష్టమాశని వెళ్ళిపోతుంది కాబట్టి, చివరి దశలో ఉంది కాబట్టి కొన్ని సంకటమైన విషయాలు, క్లిష్టమైన పరిస్థితులకు గురి అవుతారు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఇవన్నీ తొలగిపోవడం గురించి నవగ్రహ ఆరాధన, ఈశ్వరారాధన చేస్తే చాలా శుభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇకపోతే మిథున రాశి, ఈ రాశి వారికి అష్టమాశని జరుగుతుంది. మరియు గురుబలము, శనిబలం కూడా బాగులేదు. ఈ సంవత్సరం లోపల దగ్గర బంధువులతో విరోధాలు, ఇబ్బందులు, చిక్కులు, మానసిక ప్రశాంతత లేకపోవడం,
జరుగుతుంది. అష్టమాశని ప్రభావం వల్ల ఇవన్నీ ధనవ్యయం కూడా జరుగుతుంది. తరచూ ప్రయాణం చేయడం జరుగుతుంది. కష్టదాయకంగా ఉంటుంది. గౌరవ భంగం జరుగుతుంది. మరియు చేయి వృత్తి అందు చీకాకు టెన్షన్ కలిగి వృత్తి మార్పులు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరము కొంతవల్ల వరకు శుభదాయకంగా ఉంటుంది. 19/10/2025 నుండి 4/12 వరకు కర్కాటక రాశి ద్వితీయ స్థానమందు శుక్రుడు ఉండడం వల్ల మనసుకు ఆనందంగా కీర్తి ధనలాభము సర్వ విషయములందు శుభము ధర్మకార్యము చేయడం కొంత శుభ ఫలితములు జరుగును. శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు, రోగ అనారోగ్య బాధలు, పాపకార్యములు చేయుట, ప్రయత్నకార్యము చెడిపోవుట, చేయు వృత్తి అందు అవరోధములు జరిగే అవకాశములు ఎక్కువగా ఉన్నవి. కావున ఈ సంవత్సరము కేతు ప్రభావం 16/5/2025 కన్యారాశి చతుర్థ స్థానంలో అశుభడవడం వల్ల స్థిర బుద్ధి, శ్రీమూలకంగా కలహాలు, ప్రయత్న కార్యములు భంగం కలుగుట. 17/5/2025 నుండి సంవత్సరాల వరకు సింహరాశిలో తృతీయ స్థానంలో శుభడవడం వల్ల కొంత ధనలాభము, సర్వత్రా విజయప్రదము కూడా కలుగును. కాబట్టి మిథున రాశి వారు నవగ్రహ ఆరాధన మరియు ఈశ్వరారాధన చేయడం వల్ల చాలా శుభదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయడం వల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవించే అవకాశం ఉంటుంది. ఇకపోతే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అష్టమాశని ప్రభావం కూడా ఉంది. మరియు గురుబలం ప్రస్తుతం ఇప్పుడు గురుబలం ఉంది. 15/5/2025 వరకు ప్రస్తుతం గురుబలం ఉంది. పోయిన సంవత్సరం మే నుండి ఈ సంవత్సరం మే 5వ నెల వరకు కొంత శుభదాయకంగానే చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి కొంత ధనలాభము, చేయి పనుల యందు, వృత్తి ఉద్యోగాల యందు కూడా కొంత శుభము మేలు జరుగుతుంది. బంధువుల రీత్యా అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది. కళ్యాణము జరగని వారికి వివాహ యోగం కూడా ఉంటుంది, జరుగుతుంది మే వరకు. మరియు అష్టమాశని ప్రభావం వల్ల కొంత అనారోగ్య బాధలు, దగ్గర బంధువుల విరోధాలు, ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశాలు కొన్ని జరిగాయి, కొన్ని కూడా జరగబోయడానికి ముందుండి. కాబట్టి 15/5/2025 నుండి గురుబలం కూడా వెళ్ళిపోతుంది. ఈ గురుబలము శని బలం రెండు బలాలు కూడా కర్కాటక రాశి వారికి ఉండవు. కాబట్టి కర్కాటక రాశి వారికి నవగ్రహ ఆరాధన మరియు ఈశ్వరుని యొక్క ఆరాధన చేస్తే చాలా శుభదాయకంగా ఉంటుంది. మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా చేయడం చాలా శుభదాయకంగా ఉంటుంది. రాహు యొక్క ఫలితం, కేతు యొక్క ఫలితం 16/5/25 వరకు మూడో స్థానంలో శుభుడ వల్ల సౌఖ్యదాయకంగా ఉంటుంది. అంటే కేతు బలం ఉంటుంది. రాహు బలం కూడా రెండో స్థానంలో శుభుడ అపకీర్తి, అంటే కేతు భుజబలం కాబట్టి కేతు బలం ఉండడం వల్ల కొంత మిశ్రమ ఫలితాన్ని అనుభవించేటువంటి వారు ఉంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు నవగ్రహారాధన, ఈశ్వరారాధన చేయడం చాలా శుభదాయకం. ఇకపోతే సింహరాశి. ఈ రాశి వారికి 15/5/2025 వరకు వృషభ రాశిలో 10వ స్థానమందు గురువు ఉండడం వల్ల కొన్ని దగ్గర బంధువులతో విరోధము, అశుభాలు, ధన నష్టము, అపవాదాలు, శుభకార్యాలు చేయడం వల్ల వ్యయము, స్థానచలనము కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నవి. మరియు శని బలం బాగులేదు. శని అష్టమాశని జరగడం వల్ల ఈ అష్టమాశని వల్ల గౌరవానికి భంగము, సర్వకార్యాలందు కూడా కొన్ని ఆటంకములు జరుగు అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. 15వ సంవత్సరం వరకు 15వ తారీఖు మే 15 నుండి గురుబలం 11వ స్థానంలో వస్తుంది. కాబట్టి 11వ స్థానంలో చాలా గౌరవదాయకంగా ఉంటుంది. సర్వకార్యాలందు కూడా జయం జరుగుతుంది. అన్ని విధాల శుభదాయంగా ఉంటుంది. స్థిరాస్తి డెవలప్ చేయడం, వాహనాలు తీసుకోవడం, వివాహం కాని వారికి కూడా వివాహ శుభకార్యం కూడా జరగడం. ఈ సంవత్సరం మళ్ళీ 2026 5వ నెల దాకా చాలా బాగుంటుంది, గురుబలం ఉంటుంది. ఈ గురుబలం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అన్ని విధాల సౌఖ్యదాయకంగా ఉంటుంది సింహరాశి వారికి. ఈ రాహుబలం వల్ల సంవత్సరంలో 8వ స్థానం 7వ స్థానం అశుభడం వల్ల కొంత శరీర బాధ, అంటే మనోవిచారము, తరచూ ప్రయాణాలు, కొన్ని క్రూర జంతువుల వల్ల లేదా వాహనముల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది రాహు కేతు ప్రభావం వల్ల. కేతు అబ్దాది వల్ల కన్యారాశి సింహరాశులకు 1, 2వ స్థానంలో అశుభుడవడం వల్ల అపకీర్తి, మనస్తాపం, సోదరులతో కలహం, కష్టములు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దీని నివారణ కొరకు
గురుబలం బాగా ఉంది, కానీ మిశ్రమ ఫలితాలు అనుభవించే అవకాశం ఉంది. ఈ సింహరాశి వారు కూడా ఈశ్వరారాధన చేయడం, తన కులదైవాన్ని పూజించడం మరియు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తే కొన్ని శుభ ఫలితాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే కన్యారాశి. ఈ కన్యారాశి వారికి 15/5/2020 వరకు, మళ్ళా 19/5/2020 వరకు వృషభ, కర్కాటక రాశుల వారు కూడా 9వ స్థానము 11వ స్థానం శుభుడవడం వల్ల ధనలాభం కలుగుతుంది. కన్యారాశికి గురుబలం, ప్రస్తుతం గురుబలం ఉంది, శని బలం కూడా చాలా బాగుంది. కన్యా, తుల, వృక్షం, ధనస్సు, మకరం, కుంభం 6వ స్థానంలో పడ్డ శనీశ్వరుడు కాబట్టి స్థిరాస్తి కొనుగోలు చేయడం, వాహనాలు తీసుకోవడం, గృహలాభము, శ్రీ సౌఖ్యము, గౌరవము, సర్వకార్యము కూడా జయము జరుగుతుంది. సౌఖ్యము, అనుకున్న పనులు కూడా నెరవేరుతుంది. ఈ సంవత్సరము జూలై 7వ నెల దాకా శనిబలం ఉంటుంది. శనిబలం ఉండడం వల్ల అన్ని విధాల సమస్త కోరిక కూడా నెరవేరుతాయి, అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది. ఆ తర్వాత అష్టమాశని ప్రారంభమవుతుంది. అష్టమాశని అంటే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలలో సప్తమ స్థానంలో ప్రవేశం వల్ల దగ్గర బంధువులతో విరోధాలు, అనారోగ్య బాధలు, తరచూ ప్రయాణం చేయడం, ప్రయాణం లోపల కొంత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు దూర ప్రయాణాలు చేయడం చాలా వరకు తగ్గించుకోవడం చాలా మంచిది. ప్రయాణం చేస్తే తగు జాగ్రత్తలు పాటించి ప్రయాణాలు చేయవాలి. ఇకపోతే రాహు 16/5/2025 నుండి 7వ స్థానంలో సంవత్సరాదిగా కుంభరాశిలో 6వ స్థానం వల్ల శుభుడు, రాహు యొక్క శుభఫలితం ఉంటుంది. కేతు కూడా 1, 2వ స్థానాలు అశుభుల వల్ల కుటుంబ కలహాలు, అనారోగ్య బాధలు, ఇబ్బందులు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ కన్యారాశి వారికి ఇప్పుడు జూలై దాకా చాలా బాగుంది. జూలై తర్వాత అష్టమాశని ప్రభావం వల్ల దగ్గర బంధువుల విరోధాలు, చిక్కులు, చీకాకులు, స్థాన మార్పులు, దగ్గర బంధువులతో వియోగము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు నవగ్రహ ఆరాధన, ఈశ్వరారాధన మరియు రుద్రాభిషేకము, రుద్రహోమము చేయించినైతే చాలా శుభదాయకంగా ఉంటుంది. ఇకపోతే తులారాశి. ఈ తులారాశి వారికి ప్రస్తుతం గ్రహచార బలం, గురుబలము బాగలేదు. తుల, వృక్షం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. అష్టమ బృహస్పతి వల్ల ద్రవ్య నష్టము, దగ్గర బంధువుల విరోధాలు, అనుకున్న కార్యాలు కొనసాగకపోవడం, మనస్తాపము, ఇటువంటి ఫలితాలు జరుగుతున్నాయి. ఇకపోతే శని కూడా బాగలేదు. శని కూడా అర్ధాష్టమి వల్ల దగ్గర బంధువులతో విరోధాలు, శ్రీకలహాలు, ఇబ్బందులు, ఆకస్మికంగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకు కూడా ప్రమాదాలు కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు 5వ నెల నుంచి మే 15 నుండి గురుబలం వస్తుంది. తర్వాత జూలై నుండి శని బలం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరము తులారాశి వారికి చాలా బాగుంటుంది. శని బలం వల్ల స్థిరాస్తి డెవలప్ చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, శుభకార్య నిర్వహించడం, తీర్థయాత్రలు చేయడం, ఉన్నవి శుభ ఫలితాలు కూడా అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే కేతు 16/5/2025 నుండి 12వ స్థానం అశుభుడు, ధననష్టం, నేత్రవ్యాధి, శత్రుబాధలు, ప్రయత్నకార్య విఫలం జరుగును. మరియు కేతు రాహు 11వ స్థానం ఉండడం వల్ల శుభ ఫలితం అనుభవించును. భోజన సౌఖ్యము, నూతన వస్త్రాధారణ, వస్తు ప్రాప్తి జరుగుతుంది. తులారాశి వారికి సంవత్సరం చాలా బాగుంటుంది. ఇకపోతే వృక్షక రాశి వారికి, ఈ వృక్షక రాశి వారికి గురుబలం, ప్రస్తుతం గురుబలం బాగుంది. మరియు అష్టమాశని ప్రభావం ఎక్కువగా ఉంది. వృక్షక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలు పెండింగ్ వేయడం, దగ్గర బంధువులతో విరోధాలు జరగడం, మనస్తాపం, స్త్రీ మూలకంగా కొన్ని గొడవలు, అపవాదులు జరగడం, కులాచారం కొన్ని అవరోధములు జరుగును. గురుబలం బాగుంది. గురువు 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల అన్ని విధాల పెద్ద వారితో పరిచయం కలగడం, అధికారులతో యొక్క అనుకూలంగా ఉండడం, అధికారుల యొక్క మన్ననలు పొందడం కూడా జరుగుతుంది. స్థిరాస్తి అభివృద్ధి చెందుతాయి. ఎప్పటి వరకు మే నెల దాకా జరుగుతుంది. మే నెల తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే కొంత శుభం జరుగుతుంది. ఈ వృక్షక రాశి వారు కూడా ఈశ్వరారాధన మరియు నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకము,
శనిదానాలు ఆచరించినట్టయితే కొంత శుభ ఫలితాన్ని అనుభవిస్తారు. ఇకపోతే ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ప్రస్తుతం శని బలం బాగుంది. 3వ స్థానంలో పడ్డ శనేశ్వరుడు ఉండడం వల్ల స్థిరాస్తి కొనుగోలు చేయడం, వాహనాలు తీసుకోవడం, కొంతవరకు ధనధాన్యాలు సమృద్ధిగా ఉండడం కూడా జరుగుతుంది. మరియు గురుబలం లేకపోవడం వల్ల, అశుభుడ వల్ల దారపుత్రాలతో, దగ్గర బంధువులతో విరోధము, స్వజనులతో కలహము, అగ్ని వల్ల భయము, కోపము, అద్దుమీరి నడుచుటయు జరుగుతుంది. 15/5/2025 నుండి గురుబలం సప్తమ స్థానంలో గురువు ఉంటుండు కాబట్టి ఈ గురుబలం వల్ల శుభదాయకం జరుగుతుంది. రాజకీయ వ్యవహారంలో జయము, ఆరోగ్యము, అభిష్టకార్య సిద్ధి జరుగుతుంది. చేసే ప్రయత్నములు కూడా అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేయడం లేదా స్థిరాస్తి డెవలప్ చేయడం, శుభక వివాహం కాని వారికి వివాహం కూడా జరగడం జరుగుతుంది. స్వగ్రామంలో కూడా జయము, సుఖజీవనము, ఆరోగ్యం కలుగుతుంది. ఇకపోతే రాహు 16/5/2020 నుండి 4వ స్థానం శుభుడవడం వల్ల స్థిరబుద్ధి, స్త్రీల వల్ల కలహములు, ప్రయత్నకార్య భంగము, ప్రయాణాలు కలుగును. 17/5/2020 నుండి సంవత్సరాంతగా 3వ స్థానం శుభుడడం వల్ల సౌఖ్యదాయకము, ధనలాభము, శరీర ముందు బలము, సర్వత్రా అనుకూలం జరుగును. కేతు వల్ల 16/5/2025 వరకు 10వ స్థానంలో శుభుడడం వల్ల మనసు సంతోషము, భోజన సౌఖ్యము, సదాచారము, కష్టము తొలగిపోవుట, శరీర బలము కలుగును. ఈ సంవత్సరము శనేశ్వరుడు శని బాగుండడం వల్ల జూలై వరకు శని బలం ఉంటుంది. తర్వాత గురుబలం కూడా ఉంటుంది. ధనుసు రాశి వారు కూడా చాలా శుభదాయకంగానే చెప్పుకొనవచ్చును. శని జూలై నుండి వెళ్ళిపోవడం వల్ల శని ధనుసు అర్ధాష్టం శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టం శని ప్రారంభంలో శరీరం కొద్ది అనారోగ్యము జరగడం, ఆకస్మికమైన ప్రమాదాలు జరగడం జరుగుతుంది. కాబట్టి శనేశ్వరునికి తైలాభిషేకం, శనిదానాలు చేయడం వల్ల కొంత నివారణ అవుతుంది. శనేశ్వరుని పూజ చేయడం చాలా శుభదాయకం. నవగ్రహ పూజ చేయడం చాలా శుభదాయకం. ఇకపోతే మకర రాశి. ఈ మకర రాశి వారికి ప్రస్తుతం గురుబలం చాలా బాగుంది. 7వ స్థానంలో ఉండడం వల్ల, శుభడం వల్ల ధనలాభము, సంపద, కీర్తి, చేయి పనుల యందు అన్ని విధాల కలిసి రావడం జరుగుతుంది. కానీ శనేశ్వరుడు బాగులేనందున కొన్ని విరోధాలు, మనసు నిలకలేకపోవడం, దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు జరగడం జరుగుతుంది. అయినా కానీ 2025 జూలై నుండి శని ఒక రాశి నుండి మారడం జరుగుతుంది. కాబట్టి శని బలం చాలా బాగున్నది మకర రాశికి. ఈ మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశిలో ప్రవేశం అవుతుంది కాబట్టి 3వ స్థానంలో పడ్డ శనేశ్వరుడు, ఈ శనేశ్వరుని వల్ల అన్ని విధాల సౌఖ్యదాయకం, సంతోషం, బుద్ధి, బలం, వాహనం కొనుగోలు చేయడం, భూమి కొనుగోలు చేయడం, స్థిరాస్తి డెవలప్ చేయడం, శుభకార్యాలు జరగడం, వివాహం కాని వారికి కూడా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి. మరియు 16/5/2025 నుండి 25 నుండి 3వ స్థానంలో రాహు శుభుడవడం వల్ల సౌఖ్యము, ధనలాభము, ఇష్టకార్య సిద్ధి, సర్వత్రా అనుకూలం కూడా జరుగును. కేతువు 9వ స్థానము 8వ స్థానం ఉండడం వల్ల పశు నష్టము, ధనధాన్య నష్టము, కొన్ని చీకాకు, టెన్షన్ జరుగును. కాబట్టి శని బలం బాగుంది కాబట్టి మకర రాశి వారికి సర్వత్రా విజయప్రదం ఉంటుంది. ఈ సంవత్సరం చాలా శుభదాయకంగా గడుస్తుంది. ఇకపోతే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి గురుబలం చాలా బాగులేదు, మరియు శని బలం కూడా బాగులేదు. అష్టమ శని ప్రభావం నడుస్తుంది. అనుకున్న పనులు పెండింగ్ పడడం, దరిద్ర బాధ, స్థిరత్వం లేకపోవట, అపకీర్తి, ధనవ్యయం, స్థాన చేరడం, దగ్గర బంధువులతో విరోధాలు, సర్వత్రా అన్ని విధాల చూరుల వల్ల భయము, అగ్ని ప్రమాదము, వాహన యొక్క ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 15/5/2025 నుండి గురువు పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల సర్వ సౌఖ్యాలు, అనుకున్న పనులు నెరవేయడం జరుగుతుంది. మీ నుండి గురువు పంచమ స్థానం ఉండడం వల్ల అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు ఆచరించడం, ఇంటిలో శుభకార్యాలు జరగడం, వివాహం కాని వారికి కూడా వివాహం కూడా జరుగుతుంది. ఆశించినంత అనుకూల ఫలితం కూడా ఉంటుంది. శనేశ్వరుని వల్ల కొన్ని అపవాదాలు జరిగినా కానీ చివరకు మాత్రం జయం జరుగుతుంది. మరియు రాహు మీనరాశి, కుంభరాశిలో 1, 2వ స్థానం ఉండడం వల్ల
అశుభుడ వల్ల అపకీర్తి, మనస్తాపం, సోదరులతో కలహము, కష్టము, రోగము, ధననష్టము జరుగును. కేతువు కన్య సింహరాశులు 8, 7 స్థానం ఉండడం వల్ల క్షీరపీడ, మనోపీడ, మనోవిచారము, క్రూర జంతువుల వల్ల, వాహనం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు నవగ్రహ ఆరాధన మరియు రుద్రాభిషేకము, ప్రతి మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల చాలా శుభ ఫలితాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక లాస్ట్ చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఇది కూడా ప్రస్తుతం శని బలం కూడా బాగలేదు, మరియు గురుబలం కూడా బాగలేదు, 2 బలాలు కూడా లేవు. ఈ సంవత్సరంలో వృషభ మీన రాశుల వారిలో 3, 4 స్థానం అశుభుడ వల్ల మనోవిచారము, బంధు విరోధములు, ఉద్యోగ భంగము, చేయు పనుల యందు అవరోధములు, దగ్గర బంధువులతో విరోధాలు, అపకీర్తి, మనోవిచారము, స్థాన మార్పు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరియు 19, 10, 25 నుండి 4, 12, 2 కర్కాటక రాశులు 5వ స్థానం శుభుడ వల్ల ధనలాభము, సంపదయు, వృత్తి యందు ఆశించినంత అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము జరుగును. శని వల్ల మీనరాశిలో 12, 1వ స్థానంలో శుభుడ వల్ల అపకీర్తి, మనస్తాపం, భోజన సౌఖ్యం లేకపోవడయు, కలహాలు, అనారోగ్య బాధలు, బంధుమిత్రులతో విరోధము కూడా జరుగును శనేశ్వరుని వల్ల. రాహు వల్ల మీన కుంభరాశులు 1, 12వ స్థానం శుభుడ వల్ల కుటుంబ కలహాలు, ధననష్టము, దగ్గర బంధువుల విరోధము, ఆత్మబంధు వియోగం కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కేతువు 16, 5, 20 వరకు కన్యా రాశిలో 7వ స్థానంలో శుభుడ వల్ల చేయి కృషి యందు స్వల్ప లాభములు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు 17, 5, 2022 సంవత్సరం వరకు సింహరాశిలో 6వ స్థానం శుభ వల్ల సాహసము, సూక్ష్మ బుద్ధి వల్ల శత్రునాశము, భూ లాభము, గృహ నిర్మాణము, వాహన సౌఖ్యం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనేశ్వరుని ప్రభావం వల్ల తీవ్రత ఉంది కాబట్టి ఈ శని దోష పరిహారం గురించి శని త్రయోదశ రోజున శనికి తైలాభిషేకం చేయడం, శనేశ్వరుని యొక్క దానాలు చేయడం, మరియు నువ్వు గోవును పూజించడం వల్ల కొంత శుభదాయకం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రి రోజు కూడా రుద్రాభిషేకం చేసినట్లయితే కొంత ఈశ్వరుని అనుగ్రహం వల్ల కొంత శుభం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రహచారం 12 రాశులకి గ్రహచారాలు ఒక రాశి ఫలితం బట్టి చెప్తున్నాము, కానీ వారి జన్మ నక్షత్రం ఉండే జన్మదేశ ప్రకారంగా గోచారీత్యా గ్రహచారీత్యా కూడా కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జన్మజాతక రీత్యా దిశా విశేష ఫలితాల రీత్యా కొన్ని శుభాశుభాలు మీ జ్యోతిష్కుని వద్దకు పోయి తెలుసుకున్నట్లయితే సంపూర్ణ శుభ ఫలితాలు అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్య పండితుడిని దగ్గరికి పోయి కొన్ని పరిహారాలు, శాంతి పూజలు, ఆ విధంగా దిశ విశేషాలు, అంతర్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జరుగుతుంది అని సూక్ష్మంగా తెలుసుకుంటే మానవుని యొక్క జీవితంలో ఎటువంటి లోటుపాటు లేకుండా, కష్టాలు జరగకుండా కొన్ని శాంతులు, కొన్ని పూజలు, పరిహారాల గురించి కూడా చెప్తాడు. వాటిని పాటించి అన్ని విధాల సౌఖ్యదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ విశ్వావసు సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా 12 రాసుల వారు, వివిధ నక్షత్రాల వారు ఏ విధమైన వారి యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంది, వారు పాటించే విధి విధానాల గురించి మనకి ఇప్పటిదాకా బ్రహ్మశ్రీ శ్రీ పెందోట ప్రభాకరాచార్యులు గారు వివరించారు. ఈ యొక్క రాశి ఫలాలను బట్టి మీరు అవలంబించాల్సిన పద్ధతులను అవలంబించి మీ జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరికీ తెలుగువారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.